బిగ్ బాస్. సో రోజు రోజుకి చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు కంటెస్టెంట్స్. ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్ అని కాదు, అలాగే జెంట్స్ కంటెస్టెంట్స్ అని కూడా కాదు. సో ఇద్దరికిద్దరు చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఎందుకంటే మరొక 1 వీక్‌లోని బిగ్ బాస్ 1 ఆర్ 2 వీక్స్‌లోని బిగ్ బాస్ ఎండింగ్‌కి వచ్చేసింది కాబట్టి, సో ఆ మాత్రం టఫ్ ఉండడంలో ఏ మాత్రం కూడా మనకి అవసరం లేదు. అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ నిన్న పెట్టిన టాస్క్ ఏదైతే ఉందో మనకి టికెట్ టు ఫినాలే రేస్, దీనికి సంబంధించి నిన్న టాస్క్లు జరగడం కూడా జరుగుతుంది. సో పాపం పవన్ మీకు గుర్తుందా, నామినేషన్స్లోనే ఒక సవాల్ విసారు. టికెట్ టు ఫినాలే రేస్లోని ఫస్ట్ ఫినాలే ఫైనలిస్ట్ నేనే అవుతానని చెప్పి తను ఏదైతే ప్రతిజ్ఞ చేశాడో అది నిన్న సక్సెస్ కాలేదు. ఎందుకంటే నేను పెట్టిన టాస్కుల్లోని పాపం కాంప్రమైజ్ అవ్వాలి, ఒకళ్ళు కాంప్రమైజ్ చేసుకోవాలి. ఫస్ట్ టాస్క్ ఎవరు ఆడతారు, సెకండ్ ఎవరు ఆడతారు, థర్డ్ ఎవరు ఆడతారు, ఫోర్త్ ఎవరు ఆడతారు అని చెప్పి ఇలా 4 కేటగిరీస్గా దాన్ని డివైడ్ చేయడం జరిగింది. సో ఈ టాస్క్లోని ఎవరెవరు ఆడతారు, ఎవరెవరు కాంప్రమైజ్ చేసుకొని నేను ఆడుతానంటే నేను ఆడతాను అని చెప్పి చెప్పుకోవడం కూడా జరిగింది. సో ఈ గేమ్లోని నిన్న చాలా ఫన్ జనరేట్ చేసింది రితు అని కూడా క్లియర్గా చెప్పొచ్చు. అయితే ఇక్కడ రితు ఆడిన గేమ్ కావచ్చు, లేకపోతే నేను వెళ్తా మనకి మంచి టాస్క్ పెడతారు, లేకపోతే స్ట్రెంగ్త్కి సంబంధించి టాస్క్ పెడతారు, కంపల్సరీగా నేను వీళ్ళతో ఆడి విన్ అయిపోవాలి అని ఏదైతే అనుకుందో పాపం అనిపించింది నాకు ఆ ఫస్ట్ టాస్క్. నాకు తెలిసి మీరు అందరికీ కూడా పాపం అనిపించుండొచ్చు. అరే రితు ఇంత బ్రెయిన్ లేకుండా ఎట్లరా నువ్వు ఇన్ని వీక్స్ సర్వే అయినావు అన్నట్టు కూడా అనిపించింది. బట్ జోక్స్ అయ్యే పార్ట్ చాలా బాగా ఆడింది అండ్ చాలా బాగా ఎంటర్టైన్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని తర్వాత నిన్న పెట్టిన ఫ్లవర్స్ టాస్క్ ఏదైతే ఉందో తనుజ హ్యాట్స్ ఆఫ్. సో ఎందుకంటే అవతల సైడ్ ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా టఫ్ ఫైట్ కంటెండర్స్. ఒకటి డెమాన్ పవన్, ఇంకొకటి భరణి గారు. సో వీళ్ళిద్దరూ ఓకే, భరణి గారికి చిన్న హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆయన స్ట్రాంగ్గా ఆడలేకపోయినా, ఇక్కడ డెమాన్ పవన్ విషయానికి వచ్చేసరికి ఆయన ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ వ్యక్తి. సో తను ఎన్నిసార్లు తనుజ ఫ్లవర్స్ పెడుతున్నా, తీస్తున్నా, లేకపోతే ఆ డిఫెండ్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అల్టిమేట్ అనిపించింది. సో ఎందుకంటే ఒక లేడీ అంత కొంచెం జిమ్ చేసే అబ్బాయి, సో అలాంటి తనని డిఫెండ్ చేసుకొని లాస్ట్ ఫైనల్ వరకు కూడా ఆడగలిగింది అని అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. చాలా బాగా ఆడింది ఫిజికల్ టాస్క్ వచ్చేసరికి. సో ఫస్ట్ టైం తనుజ ఫిజికల్ టాస్క్ కూడా ఇంత బాగా ఆడగలుగుతుందా అన్నట్టు అనిపించేలాగా మనకి నిన్న కనిపించింది అనమాట. సో నిన్న జరిగిన టాస్క్లోని ఒక్కొక్క దాంట్లోనే ఒక్కొక్కరు విన్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ టాస్క్లోని ఇమాన్యుల్ విన్ అయ్యాడు. సో సెకండ్ టాస్క్ వచ్చేసరికి మనకి డెమాన్ పవన్ విన్ అయినట్టున్నాడు. సో ఏదైనా కూడా టాస్క్ ఆడేటప్పుడు మనం ఎలా ఆడుతున్నాము, ఏం ఆడుతున్నాం అనేది పక్కన పెడితే ఫస్ట్ మనం 100% ఇవ్వాలి అన్నది అక్కడ మనకి క్లియర్గా కనిపించింది. సో నిన్న ఆడిన ఆ టాస్క్తోని తనుజాకి హైలైట్గా ఓటింగ్ కూడా పెరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు తనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, హౌస్లో నాకు సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే బాండింగ్స్ దాంట్లో నేను ఉన్నాను, సో అందుకని ఇప్పటి వరకు నేను సర్వైవ్ అవ్వగలిగాను అని ఏదైతే చెప్పి నామినేట్ చేస్తూ ఉన్నారో, నిన్న ఫిజికల్ టాస్క్ నేను ఆడగలను, నేను ఆడి చూపించగలను, అది గెలవకపోయినా అది పక్కన పెడితే తను పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అల్టిమేట్ అనిపించింది. తను పెట్టిన ఎఫర్ట్స్ సూపర్ అనిపించింది. సో నిన్న తనుజ చాలా బాగా ఆడింది అండ్ రీతు చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. అండ్ భరణి గారిని మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ వీక్ నుంచి చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నారు, చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు హౌస్లో ఉన్న వాళ్ళందరినీ. సో ఆయనలోని ఎంటర్టైన్మెంట్ పార్ట్ అరే ఫస్ట్ నుండి కూడా చూపించుంటే, అది అగ్రెసివ్ కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఫస్ట్ నుంచి కనుక చూపించినట్లయితే ఇవాళ ఆయన వన్ ఆఫ్ ద టాప్ 5 కంటెస్టెంట్ అయ్యేవారు కదా అన్నట్టు అనిపించింది. మరి మీరు అడగొచ్చు, మరి భరణి టాప్ 5 కాదా అని అంటే డెఫినెట్గా కాదు. ఎందుకంటే ఎటువంటి టాస్క్లు ఆడినప్పటికీ మోస్ట్లీ టాప్ 6 వరకు రావచ్చు, కానీ టాప్ 5 కంటెస్టెంట్ అయితే తనకు కాదు అన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ విధంగా రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఆడుతున్నారు అండ్ వీక్ దగ్గర పడుతున్న కొద్దీ ఓటింగ్ కూడా చాలా బీభత్సంగా పెరుగుతుంది. అండ్ ఇప్పటికే రీతుకి సంబంధించి ఫేక్ ఓటింగ్ జరుగుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో మనకి చాలా వరకు చూస్తున్నాం. ఈ ఓటింగ్ పరంగా మనకి రితుకి అన్ని ఓటింగ్స్ ఎలా పడుతున్నాయి అని చెప్పి. సో ఫేక్ అఫీషియల్ పేజెస్ ఉంటాయి, లేకపోతే ఫేక్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో వాళ్ళందరూ ఓటింగ్ వేసుకుంటారు, నా కంటెస్టెంట్ తోపులో ఉన్నారు మీరు చూడండి అని చెప్పి. సో ఆ విధంగా జరిగేది. అఫీషియల్ అన్నీ కూడా బిగ్ బాస్ చాలా సీక్రెట్గా ఉంచుతాడు. అండ్ ఎలిమినేషన్స్ కూడా ఓటింగ్ పరంగా అవుతాయా అని అంటే కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. అది మనం ప్రతి సీజన్ కూడా చూస్తూ ఉంటాం. బిగ్ బాస్కి ఎవరు మనకి హౌస్కి మైనస్ అవుతున్నారో వాళ్ళని బయట పంపించేద్దామని చెప్పి కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఫుటేజ్ తగ్గిస్తాడు వీక్ మొత్తం కూడా మనం చూసుకుంటే. సో అలాగా కొంతమందికి అన్యాయం కూడా జరుగుతుంది ప్రతి సీజన్లో కూడా. ఈ సీజన్లోనే శ్రీజాకి జరిగింది, అది మళ్ళీ పిలిపించుకొని మళ్ళీ కూడా అలాంటి అన్యాయమే చేశారని ఇప్పటికీ కూడా ఆమె ఇంకా యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉంది. బట్ అయినప్పటికీ ఈ కంటెస్టెంట్స్ని చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? సుమన్ శెట్టి గారు నిన్న టాస్క్ గెలిచినట్టు కూడా తెలుస్తోంది. సో సుమన్ శెట్టి గారు అండ్ తనుజ మధ్యన రేస్లోని తనుజ చాలా వరకు హోల్డ్ చేసుకోగలిగింది, కానీ అట్ పాయింట్ ఆఫ్ టైంలో తను వదిలేసింది. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల, ఎక్కువ వెయిట్ అవ్వడం వల్ల
అండ్ సుమన్ శెట్టి గారు అయితే హోల్డ్ చేసుకొని పెట్టుకోగలిగారు. సో ఆయన ఆ టాస్క్ విన్ అవ్వడం జరిగింది. మరి టికెట్ టు ఫినాలే ఈ రేస్కి సంబంధించి పెట్టిన టాస్క్లోని టికెట్ టు ఫినాలే వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ కూడా లభిస్తుంది కాబట్టి ఓటింగ్లో ఉండే అవకాశం లేదు. సో ఈసారి ఎవరికి ఆ టికెట్ టు ఫినాలే వస్తుందో కూడా చూడాలి. అండ్ ఓటింగ్ పరంగా చూసుకుంటే సుమన్ శెట్టి గారు లీస్ట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఈ వీకైనా డబుల్ ఎలిమినేషన్ చేస్తారా లేదా అన్నది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు. మనకు చూస్తే 2 వీక్సే ఉన్నాయి. సో డెఫినెట్గా ఒక డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా జరగాలి. మరి అది ఈ వీక్ జరుగుతుందా లేకపోతే నెక్స్ట్ వీక్ జరుగుతుందా కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికి సుమన్ శెట్టి గారు డేంజర్ జోన్లో ఉన్నారు. ఆయన నిజంగా గేమ్ అసలు లేదు ఆయనది. చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. అబ్బాయి ఇంకా లాస్ట్ వారాలు వచ్చేసినాయి కదా, ఇంకా ఫ్యాన్స్ అందరూ మనకి స్టిక్ ఆన్ అయిపోయి ఉంటారులే, మనకి ఇంకా ఓటింగ్ వేస్తారులే అని అనుకున్నారు. ఏమో నాకు తెలియదు, కానీ అసలు గేమ్ లేదు. నిన్న టాస్క్ అయితే ఆడడం జరిగింది, కానీ నామినేషన్లో కూడా ఆయన ఎంత సిల్లీ పాయింట్ చెప్పి నామినేషన్ చేశారో అక్కడ ఉన్న హౌస్ మేట్స్ నవ్వారు, బయట ఉన్న వాళ్ళు కూడా చూసి నవ్వుకొని ఎంజాయ్ చేశారు. సుమన్ అన్నకి అసలు పాయింట్స్ లేవా, ఏంటి ఇట్లా నామినేట్ చేస్తున్నారు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళి ఇంట్లో కూర్చోమంటాడు ఏంది అని చాలా వరకు ట్రోల్ చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది. మరి సుమన్ అన్న ఎక్కడ కూడా తన పాయింట్ పెట్టడం కానీ లేకపోతే తన గురించి తను స్టాండ్ తీసుకోవడం కానీ, ఇష్యూ ఏదైనా జరిగితే మాట్లాడడం కానీ ఇవేమీ చేయట్లేదు. మనం ఉన్నామా కూర్చున్నామా తెల్లారిందా పడుకున్నామా అన్నట్టే లాస్ట్ వీక్స్లో ఉంది. కాబట్టి మేబీ అందుకు కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఓటింగ్ పరంగా ఆయన తక్కువలో ఉండడానికి. సో చూడాలి, ఈ వీక్ సుమన్ శెట్టి గారికి హై ఛాన్సెస్ ఉన్నాయి వెళ్ళిపోవడానికి. మరి మీరు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు అండ్ ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? సుమన్ శెట్టి గారి గేమ్ పైన మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.